సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. అదేవిధంగా సుప్రీంకోర్టు 129 ఆర్టికల్ ప్రకారము కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం కూడా ఉంటుంది కదా. సుప్రీంకోర్టుకి 130 ప్రకారం ఆర్టికల్ 130 ప్రకారం ప్రారంభాధికారం కూడా ఉంటుంది కదా. కాబట్టి సుప్రీంకోర్టు అనే కాన్సెప్ట్ వచ్చినా కానీ సుప్రీంకోర్టు అనే వ్యవస్థ ఏ సంవత్సరంలో ఏ చట్టంలో తీసుకొచ్చారంటాడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది. సో 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టుని కలకత్తాలో విలియం పోర్ట్ అనే కోట దగ్గర సుప్రీంకోర్టును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. వెలిజే ఇంపేని మొట్టమొదటిసారిగా ప్రధాన న్యాయమూర్తి గారికి వచ్చారు. తర్వాత మనకు 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏం చేశారనంటే ఫెడరల్ కోర్టుకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత మనకు 1950 జనవరి 28వ తారీఖున మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాగా మనం చేసుకోవడం జరిగింది. ఇంత సారాంశం మనం చదవాలి కదా. ఇప్పుడు 34 మంది 3, 4 అంటే 34 మంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉన్నారనే విషయం మనం చెప్పవచ్చు. ఓకేనా. ప్రస్తుతం 52వ న్యాయమూర్తిగా గవాయి ఉన్నాడనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నీ చదివితే బిట్లు ఎక్కడ ఎందుకు రావు, బిట్లు ఎందుకు పోతాయి, జాబ్ ఎందుకు రాదు, రైట్. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనకు ఆ ప్రాథమిక విధులు కానీ ప్రాథమిక హక్కులు కానీ ఎక్కడి నుంచి ఎట్లా ఇచ్చినా కానీ మనకు బిట్లోనే ఉండాలి మన కంటెంట్ మొత్తం. సరే, ఓకే, బాగుంది. సరే, నెక్స్ట్ మనకు చూడండి. ఇప్పుడు ఏమన్నాడు, ప్రాథమిక హక్కులు సవరించడానికి ఈ పద్ధతి అవసరం అంటే పార్లమెంట్లో ఉభయ సభల సభ్యులు విడివిడిగా సభ్యులు విడివిడిగా 2/3 అంటే ప్రత్యేక మెజారిటీ, ముగ్గురులో 2 ఆమోదించాలి అనే కాన్సెప్ట్ వాడాడు. కనుక ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా ఆస్తి హక్కు అనేది ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు 300 క్లాస్ ఏలో పొందుపరచడం జరిగింది. ఇది $1 మిలియన్ ప్రశ్న. నేను చెప్పే క్లాస్ మీరు జాగ్రత్తగా అంటే రేపు ఎగ్జామ్ రాసారండి కంపల్సరీ 2 బిట్లు మీరు చూపిస్తారు నాకు. ఓకే, రైట్. సరే, ఓకే, చేసేయండి. నెక్స్ట్ మనకు 14వ ప్రశ్న. 14వ ప్రశ్న ఏమన్నాడు మనకు, చట్టం సంబంధ విషయాలు కానీ ప్రజా ప్రాముఖ్యత గల అంశాల్లో కానీ తన అభిప్రాయాలు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు కోరే అధికారం ఎవరు ఉంటుందంటే రాష్ట్రపతికే కదా. రాష్ట్రపతికి ఇంతకుముందే చెప్పాను నేను, మీకు ఎందుకు ఉంటుంది అధికారం అంటే రాష్ట్రపతి గారు అంటే 143 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టుని న్యాయ సలహా అడుగుతాడు. ఏ ఆర్టికల్ ప్రకారం న్యాయ సలహా అడుగుతా అంటే 143 అంటే ఐ లవ్ యూ అంటే మనం ఈ ఆర్టికల్ బాగా గుర్తుంటుంది అందరికి. కనుక ఇది జాగ్రత్త పెట్టుకోండి. సో ఇది కీలకమైనటువంటి అంశం. నెక్స్ట్ మనకు 15వ ప్రశ్న, ఎవరైనా ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు ఆ విధిని సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి కోరేటువంటి రిట్స్ ఏదన్నాడు, ఇదిగో మాండమా, సరే మొండ కంపల్సరీగా నీ పన్ను చేయరని చెప్తారన్నమాట ప్రజలు, అధికారులు. ఓకే, కాబట్టి ఇది జాగ్రత్త. నెక్స్ట్ మనకు 15వ ప్రశ్న. 15వ ప్రశ్నలో ఏం చెప్పాడు మనకి ఇక్కడ, రైట్. ఓకేనా, చూడండి.